కడప జిల్లా కమలాపురంలోని దేవరాజుపల్లి పంచాయతీలో సర్పంచ్ రామలక్ష్మి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ఇక టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ సభకు హాజరయ్యారు. ఇక పంచాయతీ ప్రజలంతా తమ వెంటే ఉన్నారని వారికి రుణపడి ఉంటామన్నారు కృష్ణ చైతన్య. ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో పంచాయతీల అభివృద్ధికి ఖర్చు చేసిందేమీ లేదని విమర్శించారు. ఇక 2014-19లో టీడీపీ హయాంలో 25,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తే వైసీపీ ప్రభుత్వంలో 200 కిలోమీటర్లు రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. పని చేయలేక చెప్పిన మాటలే చేయాలని ఉద్దేశం ఉంటే ఎక్కడి నుంచి పని చేస్తారో వాళ్ళకి మేము చేసి చూపిస్తాం నాయకులు అని చెప్పడానికి ముఖ్య కారణం ఈ ఫండ్స్. అంటే 2 నెలల్లో ఒక్కొక్క మండలానికి దగ్గర 3 కోట్ల నుంచి 4 కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్ పెడతాం. ప్రతి పంచాయతీలో ఫండ్స్ పెడుతున్నారు. దీంతో పాటు అదనంగా గత 5 ఏళ్ల నుంచి సర్పంచ్ అకౌంట్లకు పంచాయతీ అకౌంట్స్ పంచాయతీ ఫండ్స్ రాకుండా ఉన్నాయి. అటువంటిది 15 ఫైనాన్స్ లో ఇప్పుడు 990 కోట్లు దగ్గర పంచాయతీ అకౌంట్స్ కి 450 కోట్లు జల్ జీవన్ మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేస్తా ఉన్నారు, గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిస్తా ఉన్నారు.